నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి రావాలి అన్నా, దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవాలి అన్నా వాస్తు శాస్త్రం రీత్యా ఈ క్రింది నియమాలను పాటించాలి. ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ముఖ్యమైన వాస్తు సూత్రాలను తెలుసుకుందాం. మీ ఇంటిలో ఏడుస్తూ ఉన్న మహిళల ఫోటోలు, యుద్ధం జరుగుతున్నట్టు ఉన్న ఫోటోలు, కోపంగా ఉన్న ఫోటోలు, గుడ్లగూబల మరియు గ్రద్దల ఫోటోలు ఉండడం అశుభం. ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచాలి. ఆ గ్లాసును మీ హాల్లో కానీ లేదా ఏదైనా రూమ్లో ఒక మూలన ఉంచాలి. ప్రతి శనివారం నాడు ఆ గ్లాసులో నీటిని, నిమ్మకాయను మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవచ్చు. స్వస్తిక్ లేదా ఓంను మీ ఇంటి డోరుపై రాయాలి లేదా ఇలాంటి స్టిక్కర్స్ను అతికించాలి. మీ ఇంటిలో వినాయకుని పూజ లేదా నవగ్రహ శాంతి పూజ చేయించాలి. కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి అయినా చేయిస్తే ఈ పూజల వలన వాస్తు దోషాలను తొలగించుకోవడానికి సహాయపడతాయి. మీ పడక గదిలో ఉన్న అద్దాలను అన్నీ బయట పెట్టండి. అలా వీలు కాని పక్షంలో రాత్రి పడుకునే సమయంలో ఆ అద్దాలను ఏదైనా క్లాత్తో మూసివేయండి. ఇలా అద్దాలు ఉంటే మీ ఇంటిలో వారికి అనారోగ్యం కలుగుతుంది. అలానే మీ ఇంటిలో వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించటం వలన మీ ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. కొన్ని గాజు గిన్నెలలో సముద్రపు ఉప్పు అంటే రాక్ సాల్ట్ వేసి ప్రతి గదిలో ఏదో ఒక మూలన పెట్టాలి. ఈ ఉప్పు మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చేస్తుంది. అలానే ఒక అక్వేరియంను మీ ఇంటిలో హాల్లో ఆగ్నేయంలో పెట్టండి. ఆ ఇంటిలో వారికి అభివృద్ధి కలుగుతుంది. మీ వంటగదిలో మీరు వాడే మెడిసిన్స్ను పెట్టకూడదు. ఇలా పెడితే అవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. మరికొన్ని ముఖ్యమైన వాస్తు సూత్రాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.